2025 10th క్లాస్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో ట్రిగ్నామెట్రీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ థీటా ఇంటూ tan స్క్వేర్ థీటా మైనస్ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా. దీని వాల్యూ కనుక్కోమని ఇచ్చాడు 1 మార్క్కి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ tan స్క్వేర్ థీటా అలాగే ఉంచుదాం. tan స్క్వేర్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా ఈజ్ సీకెంట్ థీటా, రైట్? Secant theta and cos theta are both are reverse to each other. ఎందుకంటే cos theta ని 1 by secant theta అని రాయొచ్చు, secant theta ని 1 by cos theta అని కూడా రాయొచ్చు. మనకి ఐడెంటిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటి మీద గ్యారంటీగా 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్. ఈ 4 ఆస్పెక్ట్స్లో ఈ 3 సెక్షన్స్లో ఒక్కసారి ఒక్కటైనా వీటికి సంబంధించి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? therefore tan square theta minus secant theta into secant theta stands for secant square theta. యాక్చువల్గా మనకు ఉన్న నొటేషన్ ఏంటంటే ఐడెంటిటీస్లో secant square theta మైనస్ tan square theta ఈక్వల్స్ టు 1 అని, కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. ఓకేనా? దీంట్లో నుంచి మైనస్ కామన్ తీసామనుకో, దీంట్లో నుంచి మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే secant square theta మైనస్ tan స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అంటే 1 కదా, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీని ఆన్సర్ -1. ఓకేనా? ఇలా చేస్తాను. దీన్ని గుర్తుపెట్టుకోండి. సిబిఎస్ఈ బోర్డు అనే కాదు, స్టేట్, ఏపీ ఆర్ తెలంగాణ, వాట్ ఎవర్ ద బోర్డ్ ఇట్స్ క్యాపబుల్ క్వశ్చన్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.